మినిట్స్ వీడియో లెంగ్త్ అయిపోతుందని చెప్పి కట్ చేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను. జనరల్గా 15 మినిట్ 10 మినిట్స్ 20 మినిట్స్ ఎవరు చూడరు కదా, అందుకని నేను తక్కువ టైంలో చేస్తున్నాను నేను. సో ఓకే, సో ఎందుకు అలా చేసా, ఇప్పుడు షిఫ్టింగ్ అయింది కదా, అప్ సైడ్ షిఫ్ట్ చేసాం మనం. ప్రీవియస్గా ఏం చేసాం మనము ఇక్కడ 24,000వి 2 లాట్ సెల్ చేసి అబోవ్ వచ్చి 1 లాట్ బై చేసి 200 పాయింట్స్ వచ్చి మనం బై చేసాం. ఒక ఐరన్ ఫ్లై వచ్చింది. ఇంకా మార్కెట్ బేరిష్ ఉంది కాబట్టి ఈ ప్రీమియం కరిగిపోతే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, అయిపోయినప్పుడు ఇది కూడా ఇంచుమించు 30 రూపీస్, ఆల్మోస్ట్ ఇంకా 5 రూపీస్ 10 రూపీస్ అయిపోద్ది. ఇది లాస్ ఉంటుంది ఖచ్చితంగా, ఇది లాస్ అయిపోతారు. కానీ ఇక్కడ ప్రాఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఒక 30 రూపీస్ దీనికి ఇచ్చారు మార్కెట్కి, ఇక్కడ 30 రూపీస్ దీనికి ఇస్తారు కాబట్టి ఒక 30 రూపీస్ మీకు ప్రాఫిట్. ఓకే, ఆ ప్రాఫిట్ని ఇది అప్పుడు ఈ ప్రీమియం కూడా తగ్గిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 60-70 రేంజ్కి వచ్చే లోపల మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రాఫిట్ని బుక్ చేసుకొని లాక్ చేసుకుంటారు అన్నమాట. పైకి వెళ్ళి ఇక్కడ 2 లాట్ సెల్ చేస్తారు. సెల్ చేయగానే ఇందాక వీడియోలో మీకు చెప్పిన బ్రేక్ ఏమని చూసారు, ఇప్పుడు మారిపోయింది. ఇందాక బ్రేక్ ఏమని చూసుకోండి, ఇప్పుడు బ్రేక్ ఏమని చూసుకోండి. అంటే కొంచెం మార్కెట్కి ముందుకు జరిపామన్నమాట. అంటే ఓవర్ నైట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు మీరు బతికిపోతారు, మ్యాక్స్ లాస్ కూడా తగ్గిపోద్ది. ఓకే, సో ఈ విధంగా లాస్ను లాక్ చేస్తూ ఎక్స్పైరీ వరకు తీసుకెళ్ళచ్చు, హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు అక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తారు కదా మీరు, 25 into 30 అంటే ఎంత ఉంటుంది, ఒక 1500 అయి ఉంటుందా ప్రాఫిట్. సో అక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ ప్రాఫిట్లోని ఒక 900 రూపాయలు ఇచ్చిన ఒక 500 రూపాయలు మీరు ప్రాఫిట్లో ఉన్నట్టే కదా. ఒకవేళ నిజంగా అది కూడా మీకు ఎక్స్పైరీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనుకోండి బై ఛాన్స్, ఇది కూడా ప్రాఫిటే. సో లాక్ చేస్తూ వెళ్ళాలి. అంటే పర్ డే సింగిల్ డేలోనే ఒక్కోసారి ఫాస్ట్గా సెల్లింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రీమియం చూసారా, 200 రూపాయలు ప్రీమియం ఉంది. ఓకే, ఇది ఇక్కడ చేశారు కాబట్టి ఇది ఎక్కువ ప్రెజర్ క్రియేట్ చేసి ప్రాఫిట్ రావచ్చు. 50 రూపీస్ కరిగిపోయింది అనుకోండి, ఇక్కడ ఇది ఈ 2 స్క్వేర్ ఆఫ్ చేస్తారు మళ్ళీ. ఓకే, ఈ 2 స్క్వేర్ ఆఫ్ చేసి మళ్ళీ అప్ సైడ్ షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ ఆ 2 స్క్వేర్ ఆఫ్ చేసేసి ఇక్కడ ఏదైతే మళ్ళీ మైనస్ అవుతుందో మళ్ళీ అప్ సైడ్ అలా షిఫ్ట్ చేసుకొని లాస్ను లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ వ్యూ బేరిష్ అయితే సింపుల్గా ఐరన్ ఫ్లై తోటి లాస్ లేకుండా హ్యాపీగా ఈ స్ట్రాటజీ మీరు ప్లే చేయొచ్చు తక్కువ క్యాపిటల్ తోటి. ఓకే, ఇది ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. బట్ మీకు వ్యూ కంప్లీట్ తెలిస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, షిఫ్టింగ్ చేస్తూ ఐరన్ ఫ్లై వచ్చిందా లేదా అనేది మీరు ఆప్స్ట్రా ఎడ్జ్ అని యూజ్ చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్లో ఉంటుంది ఆప్స్ట్రా ఎడ్జ్, లేదా సెన్సిబుల్ యాప్ నుంచి అయినా మీరు వేసుకున్న ట్రేడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడ్ వేసుకున్నానండి, ఓకే, నా పొజిషన్ని క్యారీ చేస్తాను, నా వ్యూ నాకు క్లారిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మండే నేను చేసిన పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మండే అయితే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ప్రీమియమ్స్ ఇక్కడ కరిగిపోతుంది. ఇంకా ముందుకెళ్ళింది అనుకోండి, ముందుకెళ్ళినప్పుడు నేను షిఫ్టింగ్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే ఈ 2 స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను. నేను ఈ 2 స్క్వేర్ ఆఫ్ చేసేసి ముందు తీసుకొస్తాను. ఓకే, అది ఎలా ఉంటుంది ఇంకో వీడియోలు చూపిస్తాను చూడండి.